శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి వ్యయస్థానంలో శుక్రుడు, కేతువు, లాభస్థానంలో బుధుడు, గురువు, దశమ స్థానంలో రవి, భాగ్యస్థానంలో కుజుడు. విక్రయానికి పెట్టినటువంటి స్థలాన్ని అమ్మివేయగలుగుతారు. 399% మీరు ఆశించినటువంటి ధనం మీ చేతికి వస్తుంది. ఒక 5-10% మాత్రం మధ్యవర్తులు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఊహించినటువంటి పరిణామము. బట్ స్టిల్ మీకు బెనిఫిట్స్ అయితే వస్తాయి. మీరు అనుకున్నదైతే మీరు చేయగలుగుతారు. రుణాలను తీర్చివేయాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. అదేదో ఉంటుంది కదండి, అవకాశం వచ్చేంత వరకు ఒక మాట, అవకాశం వచ్చిన తర్వాత ఇంకొక మాట అన్నట్టుగా పరిస్థితులు, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలు తారుమారవుతూ ఉండడము, రకరకాలైనటువంటి అభిప్రాయాలు రావడము, మీకు కాస్తంత విసిగి వేసారిపోతారు. అంటే మనుషులు ఇలా మాడతారా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, అరే నిన్న రాత్రి జరిగిన మాట ఇది, ఈరోజు జరుగుతున్న మాట ఇది, దానికి దీనికి అసలు పొంతనే లేదే అన్నట్టుగా ఎంతోమందిని చూస్తుంటారు. టేక్ ఇట్ ఈజీ. ఎక్కడా మాత్రము మీరు తొందరపడి వ్యవహరించద్దు. మీరు తొందరపడితే మాత్రము కుటుంబం చేయిజారిపోతుంది. ఇది మాత్రం మీరు గ్రహించండి. నిదానంగా నిర్ణయం చేయండి, మంచి జరుగుతుంది. కాస్తంత ఓపిక పడితే మంచి మళ్ళీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఈ మూమెంట్లో కొత్త ఇన్వెస్ట్మెంట్స్, కొత్త పెట్టుబడులు, ఏదో షేర్ మార్కెట్లో అని కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్లో కావచ్చు, మెటల్స్ మీద పెట్టుబడులు కావచ్చు, నిదానంగా చేయండి. హడావుడి మాత్రం పడద్దు. ఇది కరెక్ట్ టైం మాత్రం కాదు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది పర్టికులర్గా కాదు. మీరు నిదానంగా చేయండి. వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు వచ్చి మెడ మీద కత్తి పెట్టి ఇప్పటికిప్పుడు చేస్తావా చస్తావా అని అడిగారని అంటే 10 రూపాయలు పెట్టండి. మీ చేతిలో 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు పెట్టండి. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే పావలా పెట్టండి. కాస్తంత ఓపిక పట్టండి, నిదానంగా చేయండి. ఈ వారం పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పరిమళ గంధము లేదా జువాజీ పొడి స్వామివారికి ఇచ్చి అలంకరణలో ఉపయోగించమని చెప్పండి. గంధం స్వామివారికి సమర్పించండి. ఆ గంధం బొట్టుని నుదుటన ధరించండి. గురుబలం పెరగడం కోసం మంగళవారం రోజున, శుక్రవారం రోజున పసుపుతో లక్ష్మీదేవికి కావచ్చు, మంగళగౌరీదేవి అమ్మవారికి కావచ్చు అర్చన చేయించి ఆ పసుపు బొట్టును నుదుటను ధరించండి. మంచి జరుగుతుంది. గంధము పసుపు కలిపి కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము, రికవర్ అవ్వలేకపోతున్నాం అనుకున్న వారు సౌర పాశుపత హోమాన్ని జరిపించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబ వ్యవహారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి సహకారము, సహాయంతో కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ప్రత్యేకించి కొత్త వ్యాపారంలో పెట్టుబడి కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 4.